నమస్తే. పాడి కౌశిక్ హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా పాడి కౌశిక్ సోషల్ మీడియాలో కనబడుతున్నాడు. సో మొన్న అసెంబ్లీలో కావచ్చు, అంతకుముందు మరి సమ్మక్క సారలమ్మ హుజురాబాద్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, అంతకుముందు గవర్నర్ కావచ్చు, అంతకుముందు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, ఇట్లా వరుసగా ఏదో ఒక రకమైనటువంటి ఇష్యూతో వార్తా కథనాలు నడుస్తూ ఉన్నాడు. సో తాజాగా సిఐడి నోటీసులు ఇచ్చింది హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్. సో దానికి కూడా రిప్లై ఇచ్చిండు పాడి కౌశిక్. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నా మీద కుట్ర చేస్తూ కక్ష సాధింపు చేస్తుందంటూ ఆయన రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కల్వా సుజాత గారు. మేడం నమస్తే. నమస్తే మా. అసెంబ్లీలో పాడి కౌశిక్ కడియం శ్రీయర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయనకు చూపించినటువంటి సైకిల్ కావచ్చు, చాలా చర్చ జరుగుతుంది. అసెంబ్లీలోనే బెదిరించాడని మీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు పాడి కౌశిక్ గురించి, మీ కామెంట్ ఏంటి? వాడికి మూడింది, దగ్గరకు వచ్చింది. దానికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మారతలేదు. ఈ రోజు నువ్వు కడియం శ్రీయరే కాదు, ఆ రోజు సీతక్కను కూడా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి విషయం గుర్తు చేసుకోవాలి. ఇట్లా మహిళలని చూడడు, గవర్నర్ అని చూడడు, అసలు నేతలని చూడడు, దేవుడని చూడడు, దయ్యం అని చూడడు, ఎవరిని చూడడు. ఆయనకి ఇష్టం వచ్చినట్ల దయ్యం పట్టిందేమో తీసుకొని పోయాడని ఇడిపిస్తే బాగుంటుందని చీపురు గడ్డలు పెట్టి కొట్టుడు కొడితే రెండు భూత పిశాచాలు అని బట్టి నేను ఇడిస్తే ఏమో అనిపిస్తుంది. దరిద్రుడు, అష్టదరిద్రుడు, నికృష్టుడు. వాడికి నేను చెప్తున్నాను కదా, దినాలు వారాలు అన్ని చేసేది కాలం దగ్గరకు వచ్చినట్టున్నది. దానికి పాడి ఎక్కే దగ్గరకు వచ్చింది, మనకి పిండం పెట్టే దగ్గరకు వచ్చినట్టున్నది. కాబట్టి ఇష్టం వచ్చినట్ల నోటికి ఎంత వస్తుంది. ఇలాంటి మాటలు నేను మాట్లాడొద్దు, చిన్నపిల్లలు మాట్లాడినట్టు ఉంటది. కానీ తప్పట్లేదు. ఆ దరిద్రునికి మాట్లాడకపోతే ఎన్ని మాట్లాడినా సిగ్గులేదు, మాట్లాడకపోతే ఇంకిత రెచ్చిపోతున్నా. ఇదే కేటీఆర్ చెప్తా ఉన్నాడు, మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ జస్ట్ కడియం శ్రీయర్ని నీది ఏ పార్టీ అని అడిగాడు, దానికే ఆయన బదలాం చేస్తున్నారని కేటీఆర్. పార్టీల గురించి సందర్భం కాదు, వాడు చేసింది ఇట్లా ఇట్లా షూట్ చేస్తా అని మాట్లాడాడు, చేతులు చూపించాడు. దాన్ని తీసుకొని వచ్చి ఏ పార్టీ అని మాట్లాడితే దానికి సమాధానం ఇస్తారు. కానీ నువ్వు షూట్ చేసే రకంగా చేతులు చూపించుడు, లేకపోతే సీతక్కని ఇంకొక రకంగా మాట్లాడు, గవర్నర్ని కింద పెట్టుకున్నావా అని ఫైల్ గురించి మాట్లాడు, లేదా అదేంది ఇంతకుముందు ఎమ్మెల్యే అరికెప్పుడు గాంధీ మీద లొల్లి చేసుడు, లేదా మా ముఖ్యమంత్రి గారి మీద లొల్లి చేసుడు, లేదా రోడ్ల మీద వచ్చి బైఠాయించుడు, పిచ్చోని తరహా. పిచ్చోని కన్నా కొంచెం ఏమన్నా తీసుకొని పోయి కరెంట్ చాట్లు పెడితే ఆ పూట కన్నా బాగుంటాడు వాడు. ఆ పూటకు కూడా బాగుంటాడు, ఎప్పుడు పిచ్చోని లెక్కనే ఉంటాడు వాడు. వానికి కరెంట్ షాక్లు ఇచ్చినా, లేకపోతే బొడ్డు చుట్టూ 33 సూదులు వేపించినా, ఏం చేసినాడు మారాడు. అందుకనే చాట్లు వేసిన గుడం కాట్లు వేసిన దాకా పోరు అని మా పెద్దలు అంటున్నారు. ఎందుకంటే మరి వీనికి కాట్లు వేసిన దాకా పోతుందో పోదో ఆ గుడం నాకైతే తెలియదు. కానీ మొత్తానికైతే పిచ్చెక్కి పిచ్చి కుక్కలాగా వాడికి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు. సెన్స్ పెట్టుకోకపోతే రేపు పొద్దున్న జనాలు ఎట్లా ఆదరిస్తారు? లేదా రేపు పొద్దున ఎదిగి ఇప్పుడే పునాది వేసుకొని ఇప్పుడిప్పుడే నాశనం చేసుకుంటుండు. వాంతల కొమ్మ మీద కూర్చొని వాడు కొమ్మను అరుకుంటున్నాడు. మనకి ఏం తెలుస్తలేదు. ఈ కేటీఆర్ ఏమన్నా రేపు పొద్దున నెక్స్ట్ పొజిషన్ ఇస్తాడు అనుకుని ఏమన్నా చేస్తుండేమో. కానీ ఏమన్నా వచ్చిందంటే అందరు చేతులు కడుక్కొని పక్కకు జరిగి నీ మానాన్ని నిన్ను వదిలేస్తారా బాబు, ఇన్రా బాబు అని అంటే అడిగినాడు. మనకి నోటికి ఎంతో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి తెలియదు అన్నికి రాదా? ఒక్కొక్కరు 5 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు, 10 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు, అసలు తెల్లెంటికలు వచ్చి పండిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రజా జీవితాల్లో ఎంతో మంది ఉన్నారు. వానికి లేని వీనికి ఏంది, కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు అన్నట్ల ఎవ్వరికి లేని దురద వీనికే ఉంటుంది. ఎందుకు ఉంటుందో నాకు తెలియదు. కానీ ఆ దురద మాత్రం ఎప్పుడో ఒక రోజు కత్తిపీట పెట్టి కోసిడు అంటే ఇక మళ్ళా ఇంకోసారి మీదికి లేవకుండా అవుతాడు. భవిష్యత్తు భాగం అనుకోవాలి. ఎందుకంటే ఆయన ట్వీట్ చేసిండు, కక్షపూరితంగానే సిఐడి నోటీసులు ఇచ్చారు సమ్మక్క సారలమ్మ. అరే ఇంతమంది నీ ముఖం నీకెందుకు ఇస్తారా? నీకెందుకు ఇస్తారు? నువ్వు చేసే పిచ్చి శాతలకే నీకు ఇస్తారు. పోనీ నిడిచేద్దాం పిచ్చోడు అని అంటే నన్ను అట్లా కూడా కాదు, వచ్చి అసెంబ్లీలలో చేస్తావు. నీ 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 నియోజకవర్గం ఏడా? నీ నియోజకవర్గంలో ఒక్కనాడా నాకు వస్తావా? ఎప్పుడు చూసినా పార్టీలు, దావత్లు, హైదరాబాద్లో లొల్లీలు, ఇట్లాంటి ఇష్యూలలో తలదూర్చుడు తప్పించి ఇంకా ఏడన్నా నీ నియోజకవర్గం ప్రజల కోసం పనిచేస్తావా నువ్వు? అప్పుడేమో బిడ్డని భార్యని పక్కన పెట్టుకొని ఏడ్చి ఓట్లు తెచ్చుకుంటు గెలిచి దాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఒక మహిళ సంపాదించి పెట్టినటువంటి సీటు నీకు, ఓ బిడ్డనో భార్యనో సంపాదించి పెట్టిన సీటు, దాన్ని కాపాడుకుంటేనే నెక్స్ట్ భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇప్పటిదే అయిపోయిగా నా జీవితంలో ఇది ఒక్కసారి నేను లీడర్గా అయిపోయినా కేటీఆర్ అంత అవుతా, కేసీఆర్ అన్నంత అవుతా, కవిత అంత అవుతా, హరీష్ రావు అంత అవుతా, లేకపోతే వీళ్ళు నలుగురిని కాదని కేసీఆర్ ఆడ ఫామ్ హౌస్లో వండుకొని నాకే పార్టీ అధ్యక్ష పదవి ఇస్తాడేమో అని నిలుగుతున్నాడు. కానీ బోల్ర బండబెట్టేసి ఈప్లకి వెళ్ళి తొక్కిరటే లోపలికి పోతారు. నువ్వు వాళ్ళ సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. కవితను అడుగు చెప్తుంది, సొంత బిడనే కాదని తన్ని బయటికి వేసిర్రాళ్ళు.
ఇక నువ్వెంతటోని అసలు నువ్వు ఆడ పోయి నీళ్ళు కూడా నిలిగితే తర్వాత నీ పండ్లే రాలుతాయి బొక్క బోర్రా పడ్డావు అంటే నీకు తెలుస్తలేదు, తెలుసుకునే లోపల నువ్వు అంతా కోల్పోయి ఉంటావు. ఇప్పుడు ప్రధానంగా మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది దళిత ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు, దళిత బిడ్డ కడియం శ్రీహరిని అవమానపరిచిండు, ఆయన రాజకీయంలో ఆయనకున్నంత అనుభవం మీకు లేదు, నువ్వు క్షమాపణ చెప్పాలి, అసెంబ్లీ స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేయాలని అంటున్నారు. సరైన డిమాండ్ నేను ఒకటి ఏమంటున్నా, దళితుడా లేకపోతే ఉన్నత వర్గమా అనేది కాదు, వయసుకు గౌరవం ఇవ్వాలి. అసలు సందర్భం ఏంది, నువ్వేని మాట్లాడిని ఇక్కడ ఆడు ఉన్నారు కదా మాట్లాడేటోళ్ళు, హరీష్ రావు మాట్లాడతాడు పెద్దరికం తీసుకు, కేటీఆర్ మాట్లాడతాడు, నువ్వుని మాట్లాడి మధ్యలో షూట్ చేస్తా అనుడు, చేయిలు చూపించుడు, ఏంది ఏంది అది అసెంబ్లీ అనుకుంటున్నావా? లేకపోతే ఆడ శాసనాలు రాయబడతాయి రా బాబు, ఇట్లా శాసనాల మీద తప్పుడు సంకేతాలు పంపించకు నువ్వు. ఆడ ప్రజల కోసం, నియోజకవర్గ ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆడ నిర్ణయాలు తీసుకోబడతాయి. ఆ నిర్ణయాలల్లో గీళ్ళొల్లు ఏమిటిది? ఇప్పుడు ఇదే హరీష్ రావు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది తాజాగా, ఇదే అసెంబ్లీలో పెట్టి ఒక మాట అంటున్నాడు. సో అంటే మా పాడి కౌశిక్ చేసింది కనిపిస్తా ఉంది, కానీ మరి మీ ఎమ్మెల్యేలు కత్తులు తిప్పుతాము, తలలు లేపుతాం అన్నటువంటి మాటలు మీకు కనిపించలేదా? ఎథిక్స్కు ఎందుకు రిఫర్ చేయాలని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఏడా అసెంబ్లీలో మా వాళ్ళు కత్తులు చూపిస్తామన్నారా? మా రేవంత్ రెడ్డి గారు అన్న మాట నువ్వు మర్చిపోయినాయేమో, కండలు చూపిస్తే మా దగ్గర కూడా మస్తు మంది కండలు ఉన్నాయని చెప్పాడు. ఈడ కండలు కాదు, పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం, చర్చ సాఫ్ట్గా నడవాలి అని చెప్పిండు. ఈడ చర్చ జరగాల్సింది సమస్యల మీద పరిష్కారం జరగాలి, చర్చల మీద సమస్యల కోసం చర్చ జరగాలి, దానికోసం ప్రభుత్వం పరిష్కారం చేయాలి, దాని గురించి చర్చ చేసుకుందామా. ఈ 10 రోజుల సభని ఇట్లనే ఉత్తపుణ్యాన్ని నడుపుదామని సస్పెండ్ చేసిన దాకా బిల్లులు పాస్ కానీ ఇవ్వకపోయారు దొంగలు. అంటే రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం కదా, పాలక పక్షం చేసేటటువంటి నిర్ణయాలలో మేము భాగస్వామ్యం వద్దు అనే కదా మీ లొల్లి చేసుడు. 10 రోజులు ఎక్కడన్నా సభ చక్కగా నడవనిచ్చారు, లొల్లి లొల్లి, ఫిష్ మార్కెట్ లాగా లొల్లి లొల్లి, అది ఫిష్ మార్కెట్ లాగా కొట్టుకునేది. మీరేమో లొల్లి అంటారు, కానీ హరీష్ రావు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్య గురించి చెప్పిన, ప్రజల సమస్య గురించి మాట్లాడినరా, ఉద్యోగస్తులు కావచ్చు, అన్నిటి గురించి మాట్లాడిన కొంత అయితే లొల్లి ఎక్క కదా. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి, సభాధిపతులు అందరు కూడా మీరు మాట్లాడడం కోసమే సభ పెట్టినాము, మీ నాయకుల్లాగా 3 రోజులు పెట్టి 4వ రోజు కుంపట్లాగా మూసుకొని వెళ్ళిపోలేదు. అందులో వాళ్ళ నాయకుడు ఎందుకు రాడు? ₹1 కోటి జీతం తీసుకున్నాడు ఇప్పటిదాకా, ఎందుకు రాడు? రావాలి కదా, ప్రతిపక్ష నాయకుడు రావాలి కదా. ప్రతిపక్ష నాయకుడు ఎడోడొస్తాడు ఏమన్నా అంటే, ఒక్కసారి ఇట్లా బయటకు వస్తున్నాడు అనగానే పులి బయటకు వస్తున్నది, బోన్లకేళ్ళు వస్తున్నది అని అంటారు. ఆ బోన్లు ఏడే స్థలం వేసిండ్రు, అల్లుడు కొడుకు కానీ అయితే మనకైతే తెలియదు. కానీ వచ్చిన ఇద్దరు లొల్లి లొల్లి చేసుడు, సబ్జెక్టు మాట్లాడతారా, పరిష్కారాలు చేసుకుంటారా, వాళ్ళ నియోజకవర్గాలకు కానీ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ ఏదన్నా నిర్ణయాలు తీసుకొని ఇస్తారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళని నోరు తెరవని ఎక్కుంటారు, సస్పెండ్ చేసి పడేస్తే మొత్తం సభలు అన్నీ అయిపోయి ఎలక్షన్లు వచ్చిన దాకా సస్పెండ్ చేసి పెడరి. 2014 నుంచి 18 వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మొత్తం సస్పెండ్ చేశారు మీరు. సభలో మీ ఇష్టం ఉన్నట్ల బిల్లులు పాస్ చేసుకో, కానీ మేము మీకు అట్లాంటి వ్యవహారం నడవనిస్తలేం కదా. మీరు మంచిగా మాట్లాడండి, హుందాతనంతో సమస్యల మీద పరిష్కారం చేసుకోండి, సబ్జెక్టు మాట్లాడు. ఎంతసేపు కొట్లాడాలి కావాలి, ఎంతసేపు కొట్లాడాలి. మీరు ప్రశ్నిస్తే మేము జవాబు చెప్పాల్సిందే కదా, సీట్లో కూర్చొని. మీరు ప్రశ్నిస్తే మేము కూర్చొనుకుంటే మీకు శాత కాలేదని బయటకు వచ్చి మాట్లాడదు. మరి ఇవి కాదు కదా. మా ఓళ్ళు అనవసరంగా ఎవ్వరు కూడా నోటికి పోతలేరు. మా నాయకులు అందరు కూడా చెప్తున్నారు, ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరు చెప్తున్నారు, మీరు ఒక్కలే కాదు ప్రతిపక్షం అని అంటే ఎంఐఎం ఉన్నది, బీజేపీ ఉన్నది, సిపిఐఎం ఉన్నది, వీళ్ళందరూ కూడా మాట్లాడాలి కదా. వాళ్ళకి ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా మీరు ఒక్కలే మాట్లాడతారు. పోనీ అట్లనన్నా సమస్య మీద మాట్లాడతారా? లేదు, వాదాలు వాగ్వాదాలు న్యూటి మీదే మాట్లాడతారు. ఎక్కడ సమస్యను పరిష్కారం? రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి ప్రధానంగా అదే మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు, ఎవరికైనా దానికి ఒక కమిటీ ఉంటుంది, నిర్ధారణ చేస్తారు, దాని మీద వెరిఫికేషన్ చేస్తారు, క్లియర్గా చెప్పిన. మీలాగా ఇసుక దందాలు చేసి దాచిపెట్టుకున్న సొమ్ము కాదు, దాని ఏమన్నా ఉంటే దానికి మేము ఆదేశాలు ఇస్తున్నాము, వెరిఫికేషన్ చెయ్యాలని చెప్తున్నాము అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు. కానీ టార్గెట్ చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డినో లేకపోతే రేవంత్ రెడ్డినో లేకపోతే కలహాలు తీసుకొని వచ్చి విడగొడదామనే ప్రయత్నం చేసి ఇది జన్మకు మీకు ఈ జన్మలో అయ్యే పని కాదని ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు. మీలాగా దందాలు, ఇసుక దందాలు, భూమి దందాలు, మాఫియాలు చేసేటటువంటి పార్టీ మాది కాదు. ఏమన్నా ఉన్నా కూడా క్లియర్గా ఏడగాలని ఆడ తేల్చుకుందాము, దీంట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవు, నిరభ్యంతరంగా ఎవరి మీదనైనా దీని మీద ఆంక్షలు ఉన్నా కూడా ఏదన్నా విచారణలు చేపడతాము అని చెప్పారు. దానికి ఎవరు మేము అట్లెట్లన్నా మేము చేపట్టాము అని అయితే మా ముఖ్యమంత్రి అనలేదు కదా. ఎవరి మీద అయితే మీకు ఉన్నాయో అవి ఇస్తే
తప్పకుండా మేము విచారణ చేస్తాము అన్నారు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని పార్టీలో కుంపటి పెట్టిద్దాము, లేదా పార్టీలో వాళ్ళ పదవులు పీకేద్దాం, గవర్నమెంట్ ఎప్పుడు పడిపోతుందా మేమొచ్చి కూర్చుందాం అనే ఆలోచనలు కలలో కూడా తెచ్చుకోకండి అని రేవంత్ రెడ్డి గారు సున్నితంగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. రైట్. ఇప్పుడు హరీష్ రావుకు సంబంధించి అంటే సిద్దిపేటకు పోయిన ముఖ్యమంత్రి అక్కడ ఒక ఆఫర్ ఇచ్చొచ్చారు, ఎవరిని గెలిపించినా మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది, మీరు గెలిపించుకోనని కార్యకర్తలకు చెప్పారు. సో హరీష్ రావు కామెంట్ చేస్తా ఉన్నాడు, ఎవరో పోటీ చేస్తున్నారు ఎందుకు, ముఖ్యమంత్రి గారు మీరే వచ్చి పోటీ చేయండి అని అంటున్నారు. ఈ సవాల్ను స్వీకరిస్తారా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా దానికి జవాబు, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు సవాల్ ఇసిరిండు, పోయి పోటీ చేసిండా లేదా, కామారెడ్డిలో సవాల్ ఇసిరిండు, పోటీ చేసిరా, అది గెలుపు ఓటమి సెకండరీ. మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గెలవలేదు, మా రేవంత్ రెడ్డి గారు గెలవలేదు. కానీ కొత్త నియోజకవర్గం, అంతకుముందు నీ బిడ్డ పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గంలో పోయి తండ్రి పోటీ చేసిండు. అప్పటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళు మీరు పోటీ చేసిండు, అయినా గెలవలేదు. అయినా మా ముఖ్యమంత్రి గారు సవాల్ ఇసిరింది మా నాయకుల కోసము, మా కార్యకర్తలు ఎవరైనా పోటీ చేయ, అవసరమైతే ఎప్పుడు ఎవరు ఏడ పోటీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకుంటాడు, చేస్తాడు. మీలా ఇప్పుడు ఆ ఊర్లో నేను ఆ ఊరు నుంచి కోడల్ని తెచ్చుకున్నా, ఆ ఊరు నుంచి సిద్దిపేట నుంచి తెచ్చుకున్నా. వాళ్ళు కూడా ఆ ఊర్లో ఏం జరుగుతుందో మాకు అన్ని క్లియర్గా తెలుసు. అందరికీ భయాందోళనకు గురి చేస్తాడు. ఆడ ఎవరు ఫ్లెక్సీలు పెట్టనియొద్దు, ఆడ ఎవరూ రావద్దు, లోకల్లో లీడర్ అనేటోడే పెరగొద్దు, ఎవరికి పెడితే పైసలన్నీ ఇచ్చి లొంగించుకోవాలి, లేకపోతే బెదిరించన్నా లొంగించుకోవాలి. 2 కారణాలు చూపించి, లేకపోతే వ్యాపారస్తులకు భయభ్రాంతులకు గురి చేసి ఎవడు కూడా నోట్ల నుంచి బయటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తాడని అది అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పినటువంటి విషయం. నేను అది క్లియర్ కట్గా నేను చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి విషయము ఎవరిని కూడా బతకనియ్యాడు, లోపల అందరినీ పీడించుకొని తింటాడు, అందరికీ బయలులో పెడతాడు. హరీష్ రావు అంటే భయపడాలి కాబట్టి ముందుకు వచ్చేటోడు హరీష్ రావు భయంతో గెలుస్తున్నాడు తప్పించి అక్కడ బాధ్యతతోనో ప్రేమతోనో గెలుస్తలేడు అనేది మాకున్నటువంటి సమాచారం. రాబోయే కాలంలో చూద్దాం. డెఫినెట్గా 10 సార్లు పోటీ చేసి గెలిచినోడు కూడా ఓడిపోయాడు. కాలం నిర్ణయం చేస్తుంది. డెఫినెట్గా ఎవరో ఒకడు మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనుకుంటారా మీరు? ఎందుకు రాదనుకుంటున్నాను, ఎందుకు రాదని వస్తుందా అనుకుంటావు అని అంటే ప్రజల నుంచి ప్రజలు ఎక్కడి నుంచి రాలేదు వ్యతిరేకత. మొన్న అసెంబ్లీ ముట్టడికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు, ఆటో డ్రైవర్లు డెఫినెట్ గా మేము స్వేచ్ఛనిచ్చినాము. ఎవరు వచ్చినా అందరు పరిష్కారాలు మేము చేస్తాం. మేము స్వేచ్ఛనిచ్చినాం. మీలాగా బందీల్ని చేయలేదు. మీలాగా స్వేచ్ఛ లేకుండా మా సమస్యల్ని పరిష్కారం చేయండి అంటే అరెస్టులు కేసులు పెట్టలేదు. మీలాగా సమస్య కోసం పోరాటం చేద్దాము అని అంటే ధర్నా చౌక్ని ఎత్తేలేదు. మేము అన్నీ ఫ్రీగా ఇచ్చినాం. వాళ్ళ సమస్యలు చెప్పుకుంటేనే కదా ప్రభుత్వానికి కూడా తెలిసేది. డెఫినెట్ గా ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేస్తున్నారు. నిన్న రెండు మాటలు కాదు, ఒక్కొక్కటే. నిన్న గిగ్ వర్కర్లకి ఇచ్చిండు. నిన్న చాలా డిపార్ట్మెంట్లు, అందులో యూనివర్సిటీకి సవాల్ చేసిండు కదా, 1000 కోట్లు అనౌన్స్ చేసి వచ్చిండు. 7 ఉన్నాయి అన్నాడు. నిన్న బడ్జెట్లోనే 1000 కోట్లు పెట్టిండు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీకి 400 కోట్లు పెట్టిండు. డెఫినెట్గా మాకు అవకాశం ఉన్న చోట పెట్టుకుంటూనే పోతాం. ఇప్పటికే 74-75 వేల ఉద్యోగాలు వేసినాం. నువ్వు అంటున్నావు నిరుద్యోగ యువత, వాళ్ళు వీళ్ళు అంటున్నావు. కేసీఆర్ సృష్టించి నాశనం చేసి తెలంగాణలో యువతను పాడు చేసినాక మిగిలిపోయినటువంటి వాళ్ళు ఇంకా కొట్లాడు. 2.5 సంవత్సరాలు పట్టిందా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి? ఇంకా కూడా ఎప్పుడో రిలీజ్ చేసినాం మేము. మీకు తెలియకపోతే మేమేం చేయాలి? పోయినసారి బడ్జెట్ల కన్నా ముందే రిలీజ్ చేసినాం. మీకు తెలియకపోతే పలానా చోట ఇప్పుడు ఖాళీగా ఉన్నదని ఇప్పటికిప్పుడే ఆ డీటెయిల్స్ డెఫినెట్ గా ఈ సంవత్సరం ఇన్ని ఉద్యోగాలు పెడతాము అనేది జాబ్ క్యాలెండర్ ఉంది. పలానా డేట్ రోజు ఇన్ని, పలానా ఇన్ని అని ఎన్ని వేకెన్సీస్ ఉంటే దాన్ని బట్టి పెడతాము అని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. మీలాగా దొంగ దోబూచులాట మేము ఆడలేదు. ఇప్పటి వరకు అవకాశం ఉన్న చోట నోటిఫికేషన్లు వేస్తున్నాం, ఎగ్జామ్స్ పెడుతున్నాం. అర్హత అయిన వాళ్ళు పాస్ అవుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాల నియామక పత్రాలు ఇస్తూనే ఉన్నాయి. మీలాగా 10 ఏళ్ల అధికారం నుండి 30,000 ఉద్యోగం. జాబ్ క్యాలెండర్ నిజంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు ఇస్తే ఎందుకు నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తారు? ఎందుకు ధర్నా చేస్తారు? రెచ్చగొడితే రెచ్చిపోయేటి కొత్త ఉంటారు కదా, వాళ్ళు బ్యాచులర్లో కలిసి రెచ్చిపోయేది ఉంటుంది. ఏముంటుంది వాళ్ళకి తెలియదా? ఉద్యోగాలు ఏడ ఖాళీ ఉంటే ఏడిస్తారు అనేది వాళ్ళకి తెలుసు కదా. మేమైతే క్లియర్గా చెప్తున్నాం కదా, ఖాళీ ఉన్న ప్రతి చోట ఇంకా ఇప్పుడిప్పుడే ఎంబడెంబడే నోటిఫికేషన్లు విడుదల చేయొద్దని చదువుకునేటోళ్ళు అందరూ చెప్తున్నారు. లేకపోతే మాకేముంది, ఉద్యోగాలు ఇస్తే ఉంది. రిటైర్డ్ అయ్యేటోడు 1,00,000 రూపాయలు జీతం చేసేటోడు 1,00,000 నలుగురు వస్తారు కదా. మాకు కూడా చేపియాలనే ఉంటుంది కదా. మేమేమన్నా ఖాళీ పెట్టుకోవాలని ఉంటుందా? మేము కొట్లాడే తెచ్చుకున్నాం తెలంగాణని. నిరుద్యోగ యువత కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. మా హయాంలో కూడా మేము ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నిరుద్యోగ యువత అంతా మాకు సపోర్ట్ చేస్తేనే మేము అందులో ఒక 25% వాళ్ళది కూడా బాధ్యత ఉన్నది, వాళ్ళది కూడా పార్ట్ ఉన్నది, వాళ్ళది కూడా గెలుపు ఉన్నది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం
అన్ని ఎక్కడెక్కడ నియామకాలు కావాలో అక్కడక్కడ నియమిస్తూనే ఉన్నది. నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. వీళ్ళ ఒకళ్ళగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ 10 ఏళ్ళు పెట్టకుండా కూర్చున్నామా? 2012లో కాంగ్రెస్ ఆయనలో పెట్టింది. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మళ్ళీ 2025లో మేము పెట్టినాయి. వీళ్ళ మొక్కలకు వీళ్ళు ఏం చేయలేదు. మేము చేసి చూపిస్తాం అన్ని. వీళ్ళలాగా దేశం మొత్తంలో ఎక్కడన్నా ఎంకరేజ్ చేయండి. రైతులు ఈ రోజు దేశం మొత్తం లోపల అత్యల్పంగా రుణాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే 29 రాష్ట్రాలలో తెలంగాణనే ఉన్నది. 21,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేసి 25 లక్షల మంది రైతుల అకౌంట్లలో వేసినటువంటి ఘనత మాది. రైతు భరోసా డబ్బులు ఎంతమందికి పడ్డాయి? 21,000 కోట్ల రూపాయలు. వాళ్ళకి ఎక్కడైనా డిఫాల్ట్ ఉండి ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే తప్పించి మిగతా 25 లక్షల మందికి రైతులకి ఈ రోజు అకౌంట్లలో 21,000 కోట్లు పడ్డది. అది అఫీషియల్. ఏ ఊర్లో ఎన్ని ఇచ్చిండ్రో అనేది అఫీషియల్ రికార్డ్ మీరు తెచ్చుకోండి, పెట్టండి, మీ వెబ్సైట్ లో పెట్టండి, మీ తొలి వెలుగు ఛానల్లో పెట్టండి. అన్ని అఫీషియల్ గా ఉన్నాయి. మీలాగా భూములకు, రాళ్లకు, రప్పలకు, కొండలకు, హైవేలకు, గుట్టలకు, చెరువులకు రైతు బంధు ఇచ్చే దాఖలాలు మావి కావు. గతంలో ఒకేసారి 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు విడతల వారిగా వేయాల్సి వస్తుంది? ఎందుకు ఇట్లా? డెఫినెట్ గా సమస్యలు ఉన్నాయి కదా, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఉన్నదాన్ని కొంత కొంత రిలీజ్ చేసుకుంటూ పోతున్నాం. సమస్యని పూర్తిగా పరిష్కారం చేయలేని పరిస్థితి, కొన్ని సమస్యను వదిలేయలేని పరిస్థితి. కాబట్టి ఉన్నది కొంత కొంత. ఇప్పుడు తండ్రి ఇంటి పెద్ద తండ్రికి సమస్యలు ఉన్నది పిల్లలు అర్థం చేసుకుంటారు. ఆ సమస్య అందరూ అర్థం చేసుకుంటున్నాం. సమస్యలు ఉన్నాయి కాబట్టి సమస్యకు డబ్బులు లేవు. 18,000 కోట్ల కన్నా ఎక్కువగా ఆదాయం లేదు రాష్ట్రంలోని పదే పదే మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆ వచ్చిన దాంట్లోనే అన్నిటికీ సదురుతున్నారు. అయినా ఏదో వీళ్ళలాగా 4 గంటలు పనిచేసి 20 గంటలు పండుకుంటలేడు మా ముఖ్యమంత్రి. 18 గంటలు పనిచేసి 4 గంటలు రెస్ట్ తీసుకున్న మా ప్రభుత్వం ఉన్నది. మీరు చేసిన బొక్కలు ముయ్యనికే కనీసం మైదాపిండితో మనం ఈ పేపర్లు అతికిస్తాం చూడు, అట్లా కూడా అతికిస్తే పోయేటట్ల లేదు. ఇది మొత్తం లోపల నుంచి పెద్ద పెద్ద బొక్క పడ్డది ఉన్నది. ఆ బొక్కను ముయ్యాలంటే మామూలు పరిస్థితి కాదు. 3 లక్షల కోట్ల అప్పులు కట్టినాం, ఇప్పటిదాకా వడ్డీలు కట్టినాం. ఎడికెళ్ళి తేవాలి? ఉన్నట్లు సదురుతున్నాం, ఇస్తూనే ఉన్నాం. మేము ఇయ్యడానికి ఎన్నికి పోయలేదు. ఎవరి పైసా వాళ్ళకే పెడుతున్నాం. ఏమన్నా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి తెచ్చేది ఉందా? కల్వ సుజాత ఇంటికి వెళ్ళి తెచ్చేది ఉందా? ప్రజల పైసా ప్రజలకే తిరిగి ఇవ్వాలి. వచ్చిన జిఎస్టీ రూపంలోనో ఇంకే రూపంలోనో తెలంగాణకు వచ్చే డబ్బుల్ని ప్రజలకు పంచుతున్నాం. ఏం దోపిడీ చేసి అయితే ప్రభుత్వం తింటలేదు కదా. మీలాగా వచ్చినాయి లోపల 30%, 40% దళిత బంధు వేసి దళిత బంధువుల 40% కమిషన్లు కొట్టేసే రకం మాది కాదు కదా. 10,000 మందికి వేస్తే 1,00,000 మందికి బొక్క పెట్టిండ్రు. రైతు బంధు అని చెప్పేసి 10 ఏళ్ళు సాగదీసిండ్రు. దాన్ని అవుటర్ అమ్మేస్తే 30,000 కోట్లు వస్తే 7,000 కోట్లు వస్తే అప్పుడు రైతు రుణమాఫీ చేశారు. మీ మొక్కలకు అమ్ముకున్నాడు తప్పించి అతికిచ్చుడు చేత కాలేదు మీకు. ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ అమలైతే మహిళల రూపురేఖలు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అట్లనే ఉంటాము, లీడర్లు అవుతాం అంతే. కల్వకుంట్ల కవిత కూడా చెప్తా ఉంది, వచ్చే నెల అంటే 25వ తారీఖున పార్టీ పెడుతున్నా, ఎజెండా సామాజిక తెలంగాణ అంత మహిళలకి. ఖచ్చితంగా మహిళా పవర్ ఏందో చూపిస్తాను అంటున్నది. అరే ఒక్క లీడర్ ఉంటే మహిళ కాదు కదా, రాష్ట్రం అంతా మహిళలు ఉండాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి పనిచేస్తేనే రాజ్యం వెళ్తాము. ఇమీడియట్ గా కొత్తగా మహిళలు వచ్చి రాజ్యం వెళ్ళాలంటే కష్టం పూర్తిగా. అంటే అందరూ కలిస్తే కలయికతోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఇంతకుముందు రిజర్వేషన్ లేదు. ఇప్పుడు కవిత అన్నంత మాత్రం కవిత మొత్తం 179 ఎన్నో అవుతున్నాయి కదా, 156, 179 వచ్చింది. అది అఫీషియల్ గా అయితే రాలేదు. మొత్తం అయితే ఆడవాళ్ళకి ఇయ్యదు కదా. ప్రతి పార్టీలో అవకాశం వస్తుంది. ఆమె ఒక్క పార్టీలోనే అవకాశం వస్తుందా? అన్ని పార్టీలో అందరికీ అవకాశం వస్తుంది. అఫ్ కోర్స్ అన్ని పార్టీలలో అవకాశం వస్తాయి, మహిళలు కూడా రాజ్యం వెళ్ళే అవకాశం వస్తుంది. ఇది పార్టీలకు అతీతంగా ఒక మహిళగా డెఫినెట్ గా ఆమె పార్టీలు అయినా సరే మా పార్టీలు ఇయ్యరా? డెఫినెట్ గా అది రిజర్వేషన్ ఉన్నదంటే 80% ఇవ్వాల్సిందే. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎట్లుంటాయో మహిళా రిజర్వేషన్ కూడా అంతే వస్తుంది. 33% రిజర్వేషన్ వస్తే మోస్ట్లీ 60 టికెట్లు వస్తుండొచ్చు. మహిళలు 60 మంది లీడర్లు ఉన్నోళ్ళకే ఇస్తారు కదా. కొంతమంది భార్యలకు, కొంతమంది చెల్లెళ్లకు, కొంతమంది తల్లులకు ఇస్తుండొచ్చు. మిగతా అయితే లీడర్లకే ఇవ్వాలి కదా. డెఫినెట్ గా లీడర్ క్వాలిటీలు ఉన్నోళ్ళు, ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకునేటోళ్ళు, నా నియోజకవర్గం అని ఎంకుకునేటోళ్ళు అందరు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళ స్థాయిలో పోటీకి గట్టిగా రెడీగా బలంగా తయారైన వాళ్ళు ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో పోటీ పడి ఎదుర్కొనేటోళ్ళకి డెఫినెట్ గా వస్తుంది అవకాశం. గతంలో తాండూరు నుంచి టికెట్ ఆశపడి కల్వ సుజాత భంగపడ్డారు. సో ఎప్పుడైనా మళ్ళీ ఇందాక ఒక మాట చెప్పిన, చెప్పకనే అన్నం ఉడికిందని గింజ కాదు. ఇందాక చెప్పిన కొంతమంది లీడర్లకు వస్తే, కొంతమంది అవకాశం ఉన్న చోట లీడర్లు భార్యలకి, తల్లిలకి, చెల్లెళ్ళకి ఇచ్చుకున్నాడు కాదు, లీడర్లకు ఇచ్చిన తర్వాత మిగిలిన ఇయ్యమని చెప్తున్నాం. మేము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. లీడర్లు కొరత ఉన్న కాడ మాత్రం ఎవరైనా అవకాశం వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వండి, కానీ మిగతా అంతా లీడర్లకి ఇవ్వమని. బేషరతుగా ఇది మాది. డెఫినెట్ గా రేపు పొద్దున్న రిజర్వేషన్ వస్తే అందులో మేము ఉంటామని డెఫినెట్ గా అనుకుంటాం కదా.
పోయినసారి అంటే అవకాశం లేదు, Hmm. రిజర్వేషన్ లేదు. ఈసారి మాకు బలంగా రిజర్వేషన్ వస్తుంది కదా. Hmm. బలంగా రిజర్వేషన్ వచ్చినప్పుడు అందులో మేము కూడా ఉండాలని ఆశించడంలో తప్పేముంది. మాజీ పోయినసారే భంగపడినాము, ఈసారి అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నాం. మీ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసుకు సంబంధించి మీరు ఏమైనా రియాక్ట్ అవుతారా? ఏమున్నా దాంట్లో రియాక్ట్ అవ్వడానికి గత 5 ఏళ్ల నుంచి చెప్తున్నదే మళ్ళీ ఇప్పుడు కూడా కొత్తగా చెప్పేది ఏముండదు. పనికి మాలిన మా ఊర్లో వాడు ప్రెస్ మీట్ పెట్టి ఏమో మాట్లాడుతున్నాడు అని పేరు తీసుకుంటే నేను నా స్థాయి దిగజారినట్టు అవుతుంది. ఆడ దిక్కుమాలినోడు వాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు దాని గురించి. జైలుకు పోయిన సంగతి తెలుసుకోమను, ఆయన డ్రగ్స్ వ్యాపారం గురించి తెలుసుకోమను. తాండూరులో సర్వనాశనం చేసే పరిస్థితికి దిగజారిన టైంకే తాండూరు ప్రజలు రివర్స్ అయ్యి ఓడగొట్టిండు. చిన్న చిన్న అంటే మాస్ ఏరియాలలో ఉండేటోళ్ళకి ఫస్ట్ అలవాటు చేసాడు. దాని తర్వాత క్లాస్ ఏరియాలకి విస్తృతం చేయాలి దాన్ని అని ఆలోచన చేసాడు. మొన్న ఈ మధ్య కాలంలో 2-3 చనిపోయిండ్రు అక్కడ. ఎట్లా ఈ డ్రగ్స్ గంజాయికి అలవాటు అయిపోయినరు ఆ పిల్లలు. అంటే మా తాండూరులో లేని అలవాటుని కొత్తగా సృష్టించినటువంటి వెధవ ఎవరన్నా అయితే ఉన్నారో అది రోహిత్ రెడ్డి. ఇక్కడ హైదరాబాద్లో కేటీఆర్ హైదరాబాద్ని సర్వనాశనం చేయని చూసిండు. ఆడ మావాడు తాండూరులో చేయని చూసిండు. దుబాయ్లో పట్టుబడ్డాడు. దుబాయ్లో వాడి రూమ్లో ఒకడు రెస్టారెంట్ ఓనర్ చచ్చిపోయాడు. వీళ్ళందరూ ఒకటే రూమ్లో ఉంటే ఒక సెలబ్రిటీ, వీడు, ఇంకొకడు. అయితే ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే ఎట్లా తప్పించుకొని వచ్చిండో భగవంతుని తెలియాలి, తప్పించుకొని వచ్చాడు. అంతకుముందు ఇదే ఫామ్ హౌస్లా సేమ్ అమ్ముడు పోవడానికి బీజేపీ నాయకులతో పట్టుబడి దొరికిండు. అదే అయిపోయింది. మొన్న మళ్ళీ ఇదే డ్రగ్స్ ఇష్యూ లోపల పేలుళ్ళు పేల్చిండంట, గన్ పెట్టి చూసిండంట. పేల్చురా నేనున్నా చూసుకుంటా అన్నాడంట. పెద్ద లావు మునగాడు ఏదో పెద్ద ఇది చేసి ఏమో చేసి గన్ను పెట్టి వాళ్ళ తమ్ముడు రోహిత్ రెడ్డి తమ్ముడు ఒకడు గన్ను పెట్టి వెలుస్తాడంట. ఆ పెల్చుడికి పోలీసు వాళ్ళు వస్తున్నారు అని సిగ్నల్ వాళ్ళకి ఇవ్వడానికి కోసమేమో నేను ఉన్నారా చూసుకుంటా అని ఈ పెద్ద మునగాడు లావు మునగాడు చెప్పిండాడు. ఈయనకే కిందికి వెళ్ళి టికాణాలు వేస్తలేదు. ఎప్పుడు జైలుకు పోతాడో ఎప్పుడు లోపల పడతాడో తెలియదు, కానీ నేను ఉన్నా చూసుకుంటే ఏమైతే అది అవుతుంది అన్నాడంట. సంతోషపడుతుందా కల్వ సుజాత ఆయన డ్రగ్స్ కేసు? నాకేం సంతోషం, అవతల అపోజిషన్ పార్టీ నేను ఎప్పుడో చెప్పినా. నేను అప్పుడు చెప్తే అంటే క్లియర్గా ఓపెన్గా ఫ్యాక్ట్గా ఫేర్గా మాట్లాడేటోళ్ళు అందరికీ చేదుగానే కనబడతారు. కానీ వాస్తవాలు బయటకు పడ్డప్పుడు మేమే నిజాలు చెప్పినాయి కరెక్ట్ అయినాయి. మేము అప్పుడే చెప్పినాం కదా, తాండూరులో దోపిడీ చేసిండు, తాండూరులో భూ కబ్జాలు చేసిండు, తాండూరులో వసూళ్లు చేసిండు, డ్రగ్స్ దందా గంజాయి దందా మొదలు పెట్టిండు. అంతెందుకు తను సొంతగా తిన్నాడు పాజిటివ్ వచ్చిందనే మొన్న అరెస్ట్ అయ్యిండు. అందులో ఇంకొక ట్విస్ట్ ఏంది, అలా టీడీపీ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. వీళ్ళ వర్మం ఏందో నాకు అర్థం కాలేదు. వీళ్ళ లీడర్లు ఇప్పటి వరకు కూడా ఆయన్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేయలేదు, కనీసం వారించలేదు, సోకాస్ నోటీస్ పంపించలేదు. అయినా వాడు జైల్లో ఉన్నా కూడా వీళ్ళు ఇంకా బయట పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తున్నారు. అదే వేరే వాళ్ళు చేసినట్టే పంపించారు. అది మొన్న పంపించినట్టున్నారు. స్టార్టింగ్ లో అక్కడ టీడీపీలకు సోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఇయ్యలేదు. నేను అప్పుడు మాట్లాడిన తర్వాత నేను వేరే ప్రోగ్రాంలలో బిజీగా ఉండి నేను పట్టించుకోలేదు ఇన్ని. కానీ నేను ఈ బిజీలు ఉన్నా అని చెప్పి తాండూరులో పనికి మాలిన వాళ్ళు అందరితో ప్రెస్ మీట్లు పెట్టించిండు. ఆ పనికి మాలిన వాడంటే అన్నం తిన్నాడు, గడ్డి తిన్నాడు కాబట్టి జైలుకు పోయాడు. మీకేమైందిరా తాండూరులో ఉండేటోడు? 30 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా, ఆడు కొత్తగా వచ్చాడు, కొత్తగా పోయాడు జైలుకి. మీకేమైంది మాట్లాడేటటువంటి విధవలకి తెలియదా? ఏం చేస్తే జైలుకు పోయిండో తెలియదా? నువ్వు మా గురించి మాట్లాడేటంత స్థాయి వచ్చిందా మీది? సరే మాట్లాడితే ఏమవుతుంది, నేను అవన్నీ పట్టించుకోను. మేము లీడర్లో ఉన్నాము, రాజకీయాల్లో ఉన్నాము, రాజులు పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయి, అవన్నీ మేము పట్టించుకోము అఫ్కోర్స్. కానీ ప్రజలకి ఏం సంకేతం ఇచ్చినట్లా? రేపు పొద్దున మళ్ళీ టికెట్ తీసుకొని తాండూరులో గంజాయి అమ్ముతావా? ఏం చెప్తున్నావు నువ్వు ప్రజలకి? సరే దాని తర్వాత ఇంకొకళ్ళు ఆడ తయారవుతారు. ఇట్లాంటి వాళ్ళు ఎవడైతే ప్రెస్ మీట్లు పెట్టించిర్రో, ఎవరెవరైతే ఆడ రియాక్ట్ అవుతున్నారో వాళ్ళు ఎవడో ఒకడు వీనికి ఏకమేకై కూర్చొని టికెట్ రెడీగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ అమలు అవుతుంది, మీరు అందరు గ్రౌండ్ లో వర్క్ చేయాలని అని చెప్పారు, అనుకోవాలని చెప్పారు. మీరేమైనా గ్రౌండ్ లో తాండూరులో వర్క్ చేస్తారా? ఎందుకంటే నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారు కదా. అవును, అవ్వాలి అనుకున్నప్పుడు మాకు ఎక్కడ కేటాయిస్తే అక్కడ పోయి పని చేసుకుంటాము. డెఫినెట్ గా అధిష్టానం ఆదేశాలు ఎక్కడిస్తే అక్కడ పోవాలి కదా. పరిగెత్తి నేను పోయింది అనుకంటే వాళ్ళ బోలబడితే కష్టం కదా. అందుకనే ఆచితూచి అడుగులేసి మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానము మాకు నిర్ణయం ముందే దిశానిర్దేశం ఎట్లా కూడా రిజర్వేషన్లు రాగానే చేస్తారు కదా. అప్పుడు ఏం సలహాలు ఇస్తే ఆ సలహాని పాటిస్తాం. రైట్. సో ఇది మొత్తం మీద పాడి కౌశిక్ ఇష్యూ రోజు రోజుకు దుమారం రేపుతుంది. కొత్తగా సిఐడి నోటీసులతోటి పాడి కౌశిక్ మరోసారి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. కుట్రపూరితంగానే నన్ను టార్గెట్ చేశారని. సో చూద్దాం ఏం జరుగుతుంది. పాడి కౌశిక్ వివాదం ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీయబోతుంది, ఏం జరగబోతుందని. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.